ఏమిటో చేస్తున్నట్టున్నావు? మన కోసం టిఫినా? మన కోసం కాదు, అయ్యగారి కోసం, చిన్నబాబు గారి కోసం. వాళ్ళేం తింటారో నా శ్రాద్ధం. ఏదో కాస్త నాలికి రాసుకుపోతారు. తిండి అనే విషయాన్ని గౌరవించడం వాళ్ళకేం తెలుసురా? అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు. దాన్ని భయభక్తులతో భారీగా తినగలిగిన వాడే బగాసుడు అంట. పోలికలు ఊరు అలా రాక్షసులతో పోలుస్తావు ఎందుకు? హాయిగా భీముడితో పోల్చొచ్చుగా. వడలో కోడి కూడా సాంబార్ చేసావా? ఎక్కడో పెసరట్ల వాసన ఇస్తోంది. అందులో ఉప్మా లేకపోతే నాకు సాయించదు రోయ్. ఇదెక్కడ తిండిపోతే వ్యవహారం అండి. వండిన వాటిల్లో సగం వంటింటోనే తినేసి, మిగిలినవి డైనింగ్ టేబుల్ దగ్గర తినేసి, పక్కవాడు పల్లెల్లో వదిలేస్తే బాత్రూమ్ కట్టుకెళ్ళి తినేసి ఇలా చెలరేగిపోతే ఎట్టగండి? అయినా సొట్టం సూపుగా వచ్చి వంటిల్లే ఆఫీసు తింటనే డ్యూటీగా ఎట్టుకున్నారేటి? ఆరుమయ్యవాయ్, మనిషి బతికేదే తిండి కోసం. నీ కాగ్గా ఆపి టిఫిన్ రెడీ చేయి, నేను స్నానం చేసి తింటాను. ఎప్పటికే ఓ అర్థంగా లాగించారు. లాగించానా? రేయ్, అబద్ధాలు అయితే కళ్ళు పేలిపోతాయి. రుచి చూశారు, బానే ఉన్నాయి. రెడీ చేయి. చిట్టిగా బొమ్మల కొలువులో బొమ్మలు పేర్చినట్టు పేరుస్తున్నాయి ఈ ప్లేట్లు. ఆలస్యం ఎందుకు? బావగారు కొట్టించు. వారితో పాటు తమకి వడ్డిస్తానని తొందరపడుతున్నట్టున్నారు. చిన్నబాబు గారు రాకుండా అయ్యగారు టిఫిన్ ముట్టుకోరు. తిరుపతయ్య, ఇన్నేళ్లుగా ఇంట్లో పడి ఉంటున్నావు. చిట్టిగాడి పాటి జ్ఞానం కూడా లేదుంటాయా నీకు? చిరంజీవి లేకుండా టిఫిన్ తినాలనా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు బావగారు. రెడీగా ప్లాట్లలో పెడితే మంచిది కదా అని. డాడీ, మీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం ఇలా టిఫిన్ దగ్గర భోజనం దగ్గర వెయిట్ చేయొద్దు. నేను అదే చెబుతున్నాను చిన్నబాబు. సరే సరే, చెప్పించాలి కానీ తింటాం ప్రారంభించు. రే చిట్టిగా, అబ్బాయి కొట్టించు. బాబు, టిఫిన్ తింటే ఆకలి తీస్తుంది, కానీ నీతో తింటే ఆకలి తిరగటమే కాదు, ఆనందంగా ఉంటుంది. ఆగదు, నేను కొట్టిస్తాను. థ్యాంక్ యూ డాడీ. డాడీ, ఇలా ప్రతి చిన్న పని మీరు నాకు చేస్తుంటే నేను మీకు సేవ చేసేది ఎప్పుడు? ఉండండి, ఈవేళ నేనే మీకు టిఫిన్ పెడతాను. ఇది కాదు బాబు నువ్వు నాకు పెట్టవలసింది. ఏ తండ్రైనా తన కళ్ళు మూసాక తన బిడ్డ తలగొరువు పెట్టాలని కోరుకుంటాడు. అలాగే నేను ఆనందంగా నీ ఒళ్ళో కళ్ళు మూసాక నువ్వు నాకు తలగొరువు పెడితే చాలు బాబు. అదే నేను కోరుకునేది. డాడీ, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. చిన్నబాబుకి ఆ ఇడ్లీలతో పాటు దోశలు కూడా వేయండి బావగారు. ఏమిటి మావయ్య, గారెలు తినడం పూర్తయినేమిటి? దోశల మీద పడ్డావు. సరేవయ్య, ఆ దోశలు కూడా ఆయనకి పోయి పని పాటలు ఎదురుగా తింటూ కూర్చుంటాడు. మరి పూరీలు అయ్యి మీకే చేసినవన్నీ సంపూర్తిగా పూర్తి చేస్తే గానీ ఈయన మనశ్శాంతి ఉండదని బాబు. చల్లవాయ్, ఆ సాంబార్ గిన్నె ఇక్కడ తగలాయి. చిన్నబాబు, టిఫిన్ అయ్యాక మీరు వేసుకోవాల్సిన విటమిన్ టాబ్లెట్. చిట్టి, ఈ టాబ్లెట్లు కూడా నేనే మర్చిపోతాను కానీ నువ్వు మాత్రం మర్చిపోయారా? లేవరండి, నా బతుకంతా దీని మీదే ఆధారపడి ఉందండి. ఓ పూట మానేశాను అనుకోండి, అయ్యగారు రెచ్చిపోయి అర్జెంట్ గా నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారండి. ఇంకా కాకపోతే జైల్లో తోసి ఒకసారి లెక్కెట్టుకుంటారండి. అంతేగాని నువ్వు గుర్తుంచుకుని ఇచ్చేది నా మీద ప్రేమతో కాదనమాట? కాదండి, అవునండి. ఏదో ఒకటండి, వేసుకోండి బాబు. హలో, యా చిరు స్పీకింగ్. ఒరే చిరు, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. మీ డాడీకి యాక్సిడెంట్ జరిగింది. దెబ్బలు తగిలిన ఆయన ఇక్కడే గాంధీనగర్ పార్క్ దగ్గర నుంచి అంబులెన్స్ కోసం ఫోన్ చేశాం. మై గాడ్, ఇప్పుడు డాడీ పరిస్థితి ఎలా ఉంది? చాలా సీరియస్ గా ఉందిరా. నాకు యాక్సిడెంట్ జరిగిందట, పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందట. నేను వెళ్తాను. ఏమిటా చిట్టి, చిన్నబాగా రన్నింగ్ రేస్ లో పాల్గొనబోతున్నాడా? అలా పరిగెడతాడేమిటి? జోకు లాపండి, అయ్యగారికి ప్రాణం మీదకి వచ్చింది. హాయ్ చిరు, చూసారా గురువుని అర్జెంట్ గా 5 నిమిషాల్లో ఇక్కడికి రప్పించేస్తారని పందెం కట్టాను. ఇచ్చుకో, 100 రూపాయలు ఇచ్చుకో. తీసుకో. ఏంటి అంటే నువ్వు మా డాడీకి యాక్సిడెంట్ అని చెప్పింది అబద్ధం. మీ డాడీకి ప్రమాదం జరిగిందని తెలిస్తే నువ్వు రేపు పెళ్ళే పెళ్ళం పక్కలో ఉన్న రెక్కలు కట్టుకొచ్చేస్తావని తెలుసు. అందుకే పందెం గెలవడానికి అలా చెప్పాను. అయినా గురు, మీ డాడీ అంటే నీకు మరీ అంత భయంకరమైన ఏమిట్రా? అనకూడదు కానీ నిజంగా ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగిందనుకో, నువ్వు చంటి పిల్లలు ఏడ్ చేస్తావా? అది వాడి తప్పు కాదురా, వాళ్ళ డాడీ నాన్న. చెట్టంత పెరిగిన వాడిని ఇంకా సంకనేసుకుని తిప్పాలనుకుంటున్నాడు ఆయన. అయినా నీకు సిగ్గు లేకపోతే మీ డాడీకైనా బుద్ధి లేదురా. ఏంట్రా కూసా, మా డాడీని ఒక్క మాట నాడు చంపారే. సారీ చిరు. మా డాడీని ఎవరైనా ఒక మాట అంటే
నా కోపంతో ఒళ్ళు తెలియదురా. నాకు తల్లి తండ్రి దైవం అయిన మనిషిని చిన్న మాట అంటే సహించలేను. నేను అనవసరంగా చేసుకున్నాను. ఐఎమ్ సారీ. సారీ నువ్వు కాదురా, నేనే చెప్పాలి. నీ గురించి మీ డాడీ గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడడం నాదే తప్పు. నన్ను క్షమించరు. వెరీ గుడ్. కోపాలు ఆవేశాలు తగ్గిపోయే శుభ సందర్భంలో మన అందరూ అనుకున్నట్టుగా పిక్నిక్ వెళ్ళాలని నొక్కి వక్కాణిస్తున్నాను. కమిషనర్ నారాయణరావు స్పీకింగ్. ఎవరు? ఇన్స్పెక్టర్ గోపి. ఏమిటో చెప్పేది. ఇజ్ ఇట్ ఆల్ రైట్? ఏమిటండి? ఏమిటో కంగారు? ఈగిల్స్ గ్యాంగ్ అనే ఒక భయంకరమైన ముఠ ఊరు బయట పాడుబడ్డ బంగ్లాలో స్మగ్లింగ్ రూట్స్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఇప్పుడు అక్కడ బయలుదేరి వెళ్తున్నా. హలో, కమిషనర్ నారాయణరావు గారు ఉన్నారా? నేను ఇన్స్పెక్టర్ గోపిని మాట్లాడుతున్నాను. హలో ఇన్స్పెక్టర్, నేను చిరంజీవి మాట్లాడుతున్నాను. డాడీ ఊరు బయట ఈగిల్స్ ముఠా ఉందని తెలిసి అక్కడ బయలుదేరారు. ఓ మై గాడ్, ఆయన ఒక్కరే వెళ్ళారా? అవును ఇన్స్పెక్టర్. ఏ అలా అడుగుతారు? ఇప్పుడే మరో ఇన్ఫర్మేషన్ అందింది సార్. మై డియర్ కమిషనర్, ఒంటరిగా వచ్చి మా వలలో చిక్కుకున్నావు. నువ్వు నమ్ముకున్న చట్టం నిన్ను రక్షించలేదు. నువ్వు పూజించే దైవం నిన్ను కాపాడలేడు. మరి నిన్ను ఇప్పుడు రక్షించేది ఎవరు?